మనిషికి సమస్యలు, బాధలు అనేవి గాలి లాంటివి. అవి లేని చోటంటూ ఎక్కడా ఉండదు. నీ ఒక్కడికే బాధలున్నట్టు బాధపడకు. ఈ లోకంలో, ఈ సమాజంలో చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారు. అలాగే ఆశ అనేది విడవవద్దు. ఎందుకంటే ఆశ ఫలించే రోజు తప్పక వస్తుంది. ఎలాగైనా బ్రతికిద్దామనుకుంటే బ్రతిమాలడం నేర్చుకోవాలి. లేదు, ఇలాగే బ్రతకాలి అంటే జీవితంలో భరించడం నేర్చుకోవాలి. ఆటలో గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాల్సిందే. కానీ జీవితంలో గెలవాలంటే తోటివారందరినీ ప్రేమించాల్సిందే. ఏ మనిషి కూడా పుట్టుకతో శత్రువునో మిత్రుడినో వెంట తెచ్చుకోడు. వారి మాట తీరు, ప్రవర్తనలే మంచి చెడు నిర్ణయిస్తాయి. కష్టాలు, నష్టాలు, సంతోషాలు, సమస్యలు ఎవరికైనా తప్పవు. కానీ అలాంటప్పుడు నేనున్నాననే సంబంధం ఒక్కటుంటే చాలు జీవన పయనం సాగడానికి. ఈ సృష్టి ఒక నాటిక అయితే ఒక్కో జీవిది ఒక్కో పాత్ర. ఇది రామాయణ మహాభారతాల కంటే అతిపెద్ద కథ. శాస్త్రాలు ఎన్ని చదివినా సభ్యతా సంస్కారం లేకపోతే అది బురదలో పోసిన పన్నీరు లాంటిది. ఏ గ్రంథాలు చదవకపోయినా వినయ సంపదతో విజ్ఞాన పదంలో విశ్వాన్ని గెలవవచ్చు.